హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ వాటర్ ఫాల్స్ అయితే తలకోన అనమాట. మా ఊరి దగ్గరలోనే ఉంటుంది. మా ఊరికి అక్కడ తలకోనకి 8 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. అయితే చూడండి, చూడగానే ఎలా ఉందో చూడండి. అసలు బాగుంటుంది అని మనం చెప్పనవసరం అయితే చూస్తేనే తెలిసిపోతుంది. మీరు ఎంతమంది వెళ్ళారు? ఒకవేళ వెళ్ళని వారు ఎవరైనా ఉంటే వెళ్ళాలని కోరుకుంటాను నేనైతే నిజంగానే. ఎందుకంటే ఎప్పుడు బాధలు సమస్యలు మనం ఉన్న రోజులు ఉంటాయి, కానీ ఇట్లా నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలిగా. చేస్తేనే అప్పుడే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు మనతో ఉండిపోతాయి అన్నమాట. మేము చిన్నప్పుడు అయితే అసలు నడిచి వెళ్ళే వాళ్ళము. 8 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికిను ఆ తలకోనకి. నడిచి వెళ్ళిపోయే వాళ్ళం. శివరాత్రికి ఎక్కువ జాగారాలు అక్కడ చేస్తారు. తర్వాత వచ్చి మరుమంగళ్ళు, తిరునాళ్ళు అవి ఇవి బాగా ఎక్కువ ఉంటాయి అక్కడ. సిద్ధేశ్వరుడు అక్కడ ఉండే దేవుడు అనమాట, ఈశ్వరుడు స్వామి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ జలపాతానికి వెళ్ళాలంటే చాలా కొంచెం నడవాలి, లోపలికి అడవి లోపలికి నడవాలి ఖచ్చితంగా. చాలా పైకి ఎక్కాల్సి వస్తుంది. గుడి దగ్గర నుంచి మళ్ళీ జలపాతానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. 1 కిలోమీటర్ వరకు అయితే మామూలుగా బండ్లు అవి వెళ్తాయి. తర్వాత అక్కడ నుంచి మెట్లు ఉంటాయి, రాతితోనే కట్టిన మెట్లు లాగా ఉంటాయి. అది 1 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలంటే. ఈ వాటర్ అయితే 300 అడుగులు పై నుంచి, అంటే అంత హైట్ అనమాట. 300 అడుగులు హైట్ నుంచి పడుతూ ఉంటుంది. చాలా హైట్ నుంచి వస్తుంది కదా, కాబట్టి కొంచెం ఎక్కువసేపు నిలబడలేము. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా భలే ఎంజాయ్ చేస్తారు. అయితే చల్లగా ఉంటుంది. బయట వాతావరణం కన్నా అక్కడ పోల్చుకుంటే వాతావరణం చాలా, ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే మొత్తం చెట్లు అడవి కదా, అందరికీ తెలిసిందే. ఇవి వచ్చి జీడి మామిడికాయలు అనమాట. జీడి మామిడి చెట్లు అంత పూత వచ్చేసింది చూడండి ఎలా ఉందో. కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. చట్నీ చేసుకుంటే పచ్చడికి భలే టేస్ట్ ఉంటాయి అనమాట. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టాం మనం. మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం, ఇంకా ఆ టేస్ట్ ఇంకా అలా ఉండిపోయింది. మెమరీస్ అలా ఉన్నాయన్నమాట. మనం పోయినప్పుడు అవి ఉండవు, అవి ఉన్నప్పుడు మనం వెళ్ళము. కాబట్టి అప్పుడు జ్ఞాపకాలు అలా ఉన్నాయన్నమాట. అప్పుడైతే గుడి లోపల వరకే ఉండేది చిన్నదిగా, తర్వాత ఇదంతా కట్టారనమాట. ఇంకంతా మొత్తం అంతా వాటరే. ఇంకా అడుగడుగునా మనకి ఇట్లా వాటర్ కనిపిస్తూనే ఉంటుంది. వెళ్ళిన వాళ్ళకి ఏం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ వెళ్ళని వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయండి మీ పిల్లలతోటి. మీరు మామూలుగా ఎండాకాలంలోనే ఎక్కువ జనాలు వెళ్తూ ఉంటారు, చల్లగా ఉంటుంది కదా, అందుకోసమని. అక్కడ నిలబడుకో, వీడియో తీసి. చిన్నగా రా డాడీ. నానికి అడిగి దిగుబో, జాగ్రత్త పో, చిన్నగా పో, నేను వస్తా పో. నడే, అది జాతున్నా పాచి జారిపోతుంది. అది దాని ఇష్టం, అది దాని దారి వేరే. ఇది చిన్న వాటర్ ఫాల్స్, అది కొద్దిగా పెద్ద వాటర్ ఫాల్స్, అది ఇంకొద్దిగా పెద్ద వాటర్ ఫాల్స్. ఆ పైన వచ్చేది అసలు వాటర్ ఫాల్స్, ఆ పైన వస్తుంది.
అమలా ఆ పక్క పాచి జారుతుంది అమలా జాగ్రత్త అన్నాడా పాచి